బ్రహ్మచర్య సాధన ఎలా చేయాలి? బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ భావన. అంటే కంప్లీట్‌గా అంతా నేనే, నేనే అంతా అన్నది. అంతా పరబ్రహ్మ స్వరూపమే అన్న ఆ భావన ఎప్పుడు, ఎప్పుడు ఉండడమే. దాన్నే బ్రహ్మచర్యం. ఎప్పుడు గూడా అస్ఖలిత బ్రహ్మచారి అంటే ఎప్పుడు అలాంటి పరబ్రహ్మ స్వరూపంతో ఎప్పుడు ఉంటాడు. కింద పడలే ఎప్పుడు గూడా. ఓకే. అలాంటి మనం 24 గంటలు గూడా అలా ఎప్పుడు గూడా చిరునవ్వుతో, ఏకత్వంతో ఉండాలి. ఏకత్వం అనే ఏకత్వ జ్ఞానాన్నే మరి బ్రహ్మజ్ఞానము అంటారు. ఓకే. అంతా ఒకటే అన్నది. ఓకే. ఎప్పుడు ఆ చిరునవ్వుతో అలా అంతట్లో ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడు ఫీల్ అవుతూ, కనెక్ట్ అవుతూ ఉండడమే బ్రహ్మచర్యము. అలానే మరి భౌతిక శరీరానికి కూడా బ్రహ్మచర్యము అన్నది హెల్ప్‌ఫుల్ అవుతుంది సాధనలో. ముఖ్యంగా పెళ్లి కాని బ్రహ్మచారులు ఈ సాధన చేయొచ్చు. ఓకే. ఆలోచనలు ముఖ్యంగా మరి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ళు ఇతరుల మరి అపోజిట్ జెండర్ గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నప్పుడు దాని గురించి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మరి మన లోపల ఉన్న ఆ కుండలిని శక్తిని ఎలా జాగృతం చేసుకోవాలి? మరి అట్ ది సేమ్ టైమ్ మన లోపల ఉన్న ఓజో శక్తిని ఎలా పెంచుకోవాలి? అన్నదానికి చిన్న టెక్నిక్ ఒకటుంది. ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే మనము ఇంకా బ్యాలెన్స్‌గా, ఇంకా చక్కగా మన లైఫ్‌ని ఇంకా ఎనర్జెటిక్‌గా తీసుకెళ్ళొచ్చు. ఆ టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేయాలి. ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేయాలంటే ఎలా? మరి ఆలోచనలొస్తున్నాయి కదా! అంటే ఒక దాని గురించి ఒక చిన్న టెక్నిక్ చేయొచ్చనమాట. అంటే ధ్యానాన్ని విడగొట్టడం. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం. లేదా ధ్యానాన్ని ఒక పెద్ద ధ్యానంగా చేయడం అన్నమాట. ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మీకు ఆలోచన రహిత స్థితి బాగా ఈజీగా వస్తుంది. ఒకటంటే రోజుకు 3 గంటలు ధ్యానం. అలా 40 రోజులు చేసినా చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఇది బెస్ట్ పద్ధతి. వీలైనంత వరకు కదలకుండా కదిలితే మరి స్లోగా కదలడం. స్ట్రెచింగ్ ప్రతి 20 నిమిషాలకు, 30 నిమిషాలకు కాళ్ళు నొచ్చినప్పుడు అలా కొంచెం లైట్‌గా స్లోగా స్ట్రెచింగ్ చేసుకొని, కాళ్ళు స్ట్రెచింగ్ చేసుకోలేకపోతే నుంచోడం. మళ్ళీ ఒక నిమిషం నుంచొని స్ట్రెచింగ్ అయిపోయాక ఒక 2 నిమిషాల నుంచొని మళ్ళీ కూర్చోవడం. అలా చేయడం. 3 గంటలు రోజు 3 గంటలు కదలకుండా చేయాలన్నమాట. అస్సలు కదలకూడదు. కదిలితే స్లోగా మధ్యలో స్ట్రెచింగ్‌కి మాత్రం ప్రతి అరగంటకో, 20 నిమిషాలకో కదులుతూ మిగతా అంతా కూడా అలా 3 గంటలు ధ్యానం. అది పెద్ద ధ్యానం. ఒక ఒక లాంగ్ సిట్టింగ్ మెడిటేషన్ అలా 3 గంటల చొప్పున రోజు చేస్తే 40 రోజుల్లో జనరల్‌గా ఆలోచన రహిత స్థితి వస్తుంది. అలా ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి పైన పట్టు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మరి రోజు అరగంట సేపు ఆలోచన రహిత స్థితిలో అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు శక్తి అంతా కూడా చక్కగా మనకు ఓజో శక్తి, తేజో శక్తి అన్ని శక్తులు బాగా చక్కగా పెరుగుతాయి. అదొకటి. లేదా చిన్న చిన్న ధ్యానాలుగా విడగొట్టడం. నిమిషం ధ్యానం, 2 నిమిషాల ధ్యానం. అలా చిన్న చిన్న ధ్యానంగా చేస్తూ 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ ఒక బ్రేక్ ఒక 10 సార్లు చప్పట్లు కొట్టడమో చిన్న బ్రేక్ ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 1 మినిట్ ధ్యానం, 2 మినిట్స్ ధ్యానం. అలా చేసుకుంటూ వెళ్ళినా కానీ ఒక 45 నిమిషాలు ఒక గంట సేపు తక్కువ సమయం ఉన్నవాళ్ళు ఇలా చిన్న చిన్న ధ్యానాలు చేస్తున్నా కానీ చేసినంత సేపు ఆలోచన లేకుండా అలా చేయడం వల్ల కూడా హెల్ప్‌ఫుల్ ఉంటుందన్నమాట. ఆలోచన రహిత స్థితికి బాగా సహాయకరమవుతుంది. ఇంకొక చిన్న యోగా టెక్నిక్ ఒకటి ఓషో చెప్తారు. ఈ టెక్నిక్ ఏంటంటే చాలా చక్కగా మరి కుండలిని శక్తి ఫాస్ట్‌గా, కరెక్ట్‌గా, బ్యాలెన్స్డ్‌గా
మరి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకలో ఉన్న శక్తి సహస్రాల వైపు తొందరగా వెళ్తూ బ్యాలెన్స్ చేయడానికి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు 13, 14 వయసు లోపల ఎప్పుడు హార్మోన్స్ అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ సమయం లోపల వీళ్ళకి ఈ టెక్నిక్ చేయడం వల్ల చాలా చక్కగా బ్యాలెన్స్‌గా ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్మోన్స్ యాక్ చేంజ్ అయ్యేటప్పుడు గూడా చక్కటి బ్యాలెన్స్‌తో ముందుకు వెళ్ళడానికి ఇదొక చిన్న టెక్నిక్ చెప్తారనమాట ఓషో. ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఒక ఎనర్జీస్‌ని మరి కుండలిని శక్తిని బ్యాలెన్స్ చేయడానికి ఈ టెక్నిక్ అనేది చక్కగా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకే. ఏం చేయాలంటే గాలి పీల్చుకొని తర్వాత కొంచెం నోటితో కూడా లాస్ట్‌కి పీల్చుకొని ముక్కుతో చక్కగా గాలి పీల్చుకొని లాస్ట్‌కి నోటితో కొంచెం అలా పీల్చుకొని ఆపాలన్నమాట. బిగపట్టాలి గాలిని. అంటే ఆపి మూలబంధం వేయాలి. మూలబంధం వేసి అలా మూలబంధం అంటే యానస్ లాక్ గుదా ద్వారాని పట్టుకొని లాగడం పైకి లాగడం యానస్ లాక్ అంట. మూలబంధం వేసి అలానే కూర్చోవాలి గట్టిగా. మూలబంధం వేసి అలా నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించాలి. ఒక నిమిషం పాటు ఉన్న తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఒక నిమిషం అలా అంటే వీలైతే 30 సెకన్లు, నిమిషం వరకు వీళ్ళు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి అలా రిలాక్స్ అవ్వాలి. అలా గనుక ఒక 5 నిమిషాలు చేస్తే డైలీ 5 నిమిషాలు చేస్తే చాలా గొప్ప విషయం అన్నమాట. ఒక 5 నిమిషాలు ఈ విధంగా అంటే ఒక 5, 10 సార్లు చేస్తే అది చక్కగా ఎనర్జీస్ అన్నీ గూడా చక్కగా బ్యాలెన్స్ అవుతూ ఆ మూలమందం వేయడం వల్ల ఎనర్జీస్ అన్నీ గూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ గూడా మనం ఫీల్ అవ్వచ్చు. ముఖంలోకి వచ్చేంతగా చక్కగా అలా ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? మరి ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. చక్కగా మరి బ్యాలెన్స్‌గా ఎనర్జీస్ అన్నీ గూడా బ్యాలెన్స్ అవుతూ ఇంకా మన ధ్యాన సాధనకి బాగా తోడ్పడుతుంది.